మీ ఆమె తిట్టలేదు అత్త మీ సినిమా చేసేటప్పుడు ఏంది నీ అమ్మ రోజు దినం రక్తం అంతా రుద్దుకొని వస్తున్నావు ఏంది ఇది మంచి సినిమాలు చేయనులే అలవాటు అయిపోయింది. ఆమె గిట్ల అలవాటు చేసినావు. అప్పుడేమో దసరా అప్పుడు అంతా దుమ్ము కొట్టుకొస్తుంది, ఇప్పుడేమో మొత్తం రక్తం వేసుకొస్తుంది. ఎందుకు తా మీసుంటే ఈ రక్తం సినిమాలు చూస్తున్నావు? నువ్వు ఎట్లుంటావు? మా తమ్ముడు ఎట్లుంటాడు తెలుసా? ఎవరు చూసినా పోయి గులాబీ పువ్వు ఇయ్యాలి మా తమ్మునికి. నేను రక్తం సినిమాలు చేస్తేనే నువ్వు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేస్తాను. మధ్యలో మంచి ఒక లవ్ స్టోరీ సాఫ్ట్ ఫిల్మ్ చేసిన వచ్చి ఇంటర్వ్యూ చేయలేదు. నేను ఊరికి పోయినానేమో పాటు అది ఏదో నాకు నేను లేకుంటున్నా అమ్మ అప్పుడు బత్తం అనుకున్నా కానీ లేకుంటే ఆ బుడ్డది కనబడ్డది కానీ నేను ఇక నువ్వు లేవని అటే పోయినా. నెక్స్ట్ అయితే అలాంటి సినిమా చేసినప్పుడు మనం మాట్లాడుకుంటాం. ఇట్లా గులాబీ పూలు పట్టుకొని పోయి మంచి ప్రేమికుని లెక్క ఉండే నువ్వు ఈ రక్తం ఏంది కథ ఏంది ఈ కథ ఏంది ఈ సూర్యుడిది కథ ఏంది? వాడు పూలు పెట్టుకుని వెళ్ళేవాడే, పూలు పెట్టుకుని వెళ్ళేవాడు 6 రోజులు, రక్తం కూడా ఒక్కరోజే. మరి అది ఎర్రకాండవా చుట్టుకున్నావు తమ్మి చేతికి, ఇది ఎర్ర జెండాల సినిమానా? కాదు, దానికి ఒక కథ ఉంది. ఏమని? దానికి చాలా అందమైన కథ ఉంది. ఆ కథ ఏంటనేది ఈ నెల 29 నీకు తెలిసిపోతుంది. ఇంకొక ముచ్చట, రిక్షన్ పాత్రనా? ఎందుకంటే వెనకాల ముసలోనే కూర్చోబెట్టుకున్నావు రిచ్చలా, అదే తొక్కుకుంటా పోతున్నాను అనుకున్నా. నా తమ్ముడు రిక్షోన్ పాత్ర చేస్తున్నాడు అనుకున్నా. రిక్షోన్ పాత్ర కాదు, ఆయన వెనకాల కూర్చోబెట్టుకున్న ఆయన రిక్షావాడు. పాపం పెద్ద ఆయన కదా, ఆయన కూర్చోబెట్టి నేను తొక్కుతా తాత అని తీసుకెళ్తున్నా. అంతేనే కదా, రిక్షోన్ పాత్ర చేసినవేమో ఏందో కదా. అది చేస్తా. తమ్మికి జుట్టు అంతా వేయించినావు ఊళ్ళల్లా. జుట్టు గిట్లా వేయించుకున్నారా అంటే భార్య కడుపుతోటి ఉంటే మంచిగా వేయించుకుంటారు, మళ్ళీ కాన్పై అయినాక ఇక జుట్టు గిట్టు కాస్తారు చేస్తారు. ఇక ఎవరన్నా పోరలు గిట్లా జుట్టు ఎక్కువ పెంచుకున్నారంటే అరే నీ పిల్లలు ఏమైనా కడుపుతోటి ఉంటారు నాడు జుట్టు చేపించుకపోని నిలగొడతారు. మీ అమ్మ మీ భార్య ఎవరన్నా నన్నరా నడురా నాయన చూడలేకపోతున్నాం నేను జుట్టు చేపించుకపోనిలే. దసరా అప్పుడు ఇంకెక్కువ ఇప్పుడు దీనికేముంది అయిపోయింది కదా, ఇప్పుడు హాయిగా ఉన్నారు. ఆయన గిట్లా ఎన్ని రోజులు పట్టింది అది? ఇది అసలు ఇది నథింగ్. ఇది హాయ్ నాన్నకి దసరా ఉన్నప్పుడు బాగా ఎక్కువ ఉండేది. అప్పుడు ఆ మాట లేదు కానీ అనేవాళ్ళు. ఆ మాట బాగుంది కానీ ఇప్పుడు వీళ్ళంతా కొత్త హీరోలు ఇట్లా ఎట్లుంటారు, ఇట్లా షానీగా ఉంటారు కదా, సోకుగా. ఏదో షానీ కాదు అది, మంచిగా ఉన్నది తమ్మి ఏదైనా కానీ బాగున్నది. ఏదైనా జుట్టు ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటారు కదా అందంగా. వెనకటికి చిరంజీవి సార్కి ఇట్లా పడుతుండే చూడు, నచ్చింది. మళ్ళీ చెండు అనగానే ఇట్టి ఆడుతుంది, జుట్టే సగం ఆడుతుంది సార్ నాగార్జున సార్. ఇప్పటికే ఆడుతుంది ఆయన. నేనే పెళ్ళాడుతా సినిమాలో చూడాలి కూడా క్షణక్షణంలో. ఇది వెంకటేష్ గారు యాక్చువల్లీ క్షణక్షణంలో ఇదే కొంచెం వెనకది ఉంటుంది ఇట్లా. బాగానే చూసినావు తమ్మి, అన్ని బాగా ఏమంటారు అది పరిశోధన. సినిమాలు చూస్తూ పెరిగినాం కదా అంతే.